అవుట్ ఆఫ్ 10 3. 200 కోట్లు మీరు పక్కన పెట్టండి, 2 లక్షలు కూడా కనిపించలేదు నాకు విఎఫ్ఎక్స్ లో. దరిద్రంగా ఉంది సినిమా అయితే, మరీ దారుణంగా అన్న. సెల్ఫ్ డబ్బాలు అలా ఇలా సెల్ఫ్ డబ్బాలు కాదు, ఈ ఓవర్ యాక్షన్ కాదన్నా, అతి మింగడం అనిపించింది. తెలుగులో చెప్పాలంటే అతి మింగడం అనిపించింది. ఛాన్స్ దొరికినప్పుడల్లా నలిపేయడం అనేది జరిగింది సినిమాలో. అదొకటి మాత్రం చాలా చండాలంగా అనిపించింది నాకైతే. యాక్టింగ్ గురించి ఏమంటారు? మంచు విష్ణు గారు యాక్టింగ్ మర్చిపోయారేమో అనిపిస్తుంది నాకైతే మాత్రం, టు బి ఆనెస్ట్. మంచు విష్ణు గారు యాక్టింగ్ మర్చిపోయారు, డబ్బింగ్ మర్చిపోయారు, ఎక్స్ప్రెషన్లు పలకట్లేదు. ఏ సీన్ వచ్చినా ఏ ఎమోషన్ పలికినా ఒకటే ఎక్స్ప్రెషన్ పలుకుతుంది మొహన్లో. అదొకటి పెద్ద బ్యాక్ డ్రాప్. ఇంకోటి డబ్బింగ్ అస్సలు బాగాలేదన్న. తెలుగు రాని వాళ్ళతో చెప్పించినట్టున్నారు డబ్బింగ్. ఒక్కడికి కూడా తెలుగు మాట్లాడటం రావట్లేదు, చేత కావట్లేదు. మరి రావట్లేదు కాదు, చేత కావట్లేదు తెలుగు మాట్లాడటం. అంత దరిద్రంగా ఉంది. ఓవరాల్గా సినిమా మీరు భరించే ఓపిక ఉంటే, ధైర్యం ఉంటే వెళ్ళి సినిమా చూడండి. మీకు కన్నప్ప స్టోరీ తెలియకపోతే వచ్చి చూడండి. ప్రభాస్ సీన్ అయిపోగానే వెళ్ళిపోతున్నారా అంటే సినిమా ఇంకా ఓపిక అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు. కన్నప్ప స్టోరీ తెలిసిన వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే కన్నప్ప అన్న పేరు ఎలా వచ్చిందో కూడా మనకు తెలిసిందే. నాకైతే అసలు నచ్చలేదు భయ్యా. నాకైతే సినిమా ఆ పాయింట్ అనేది దరిద్రంగా అనిపించింది. ఇప్పుడు ఒక అన్నమయ్య సినిమా ఉంది, ఎంత బాగుంటుంది. అంతెందుకు కన్నప్ప గురించే మాట్లాడదాం. కృష్ణరాజు గారి కన్నప్ప ఉంది, భక్త కన్నప్ప. ఎంతోమంది చూసే ఉంటారు నాకు తెలిసి. అది ఎంతో బాగుంటుంది, పాయింట్ మీద ఉంటుంది సినిమా. కన్నప్ప ఎవరు, ఎలా వచ్చారు, భక్తుడు ఎలా అయ్యాడు, తర్వాత లాస్ట్లో ఏమైంది ఆయనకి, ఇంతే ఉండాలి సినిమా. మూవీ ఓవర్ యాక్షన్ కాదన్నా, అతి మింగడం అనిపించింది. తెలుగులో చెప్పాలంటే అతి మింగడం అనిపించింది, మరీ దారుణంగా అన్న. సెల్ఫ్ డబ్బాలు అలా ఇలా సెల్ఫ్ డబ్బాలు కాదు, అది సినిమాలో అక్కర్లేని డైలాగులు పెట్టి ఈయన సెల్ఫ్ డబ్బాలు కొట్టుకునేలా డైలాగులు మళ్ళీ మంచు విష్ణు మీద. అది మాత్రం మేము భరించాల్సిందే, ఇంకా తప్పదు. గ్రాఫిక్స్ అన్న వాళ్ళు ఇంకా మంచిగా చేస్తారు నా అమీర్పేట వాళ్ళు. అమీర్పేటలో చేసేవాళ్ళు కాదు, పక్కన పెట్టండి. ఈ మధ్య ఏఐ అనుకుంటూ నేర్చుకుంటున్నారు కదా పిల్లలు, వాళ్ళు కూడా బాగా చేస్తారు. 2 కోట్లు 200 కోట్లు మీరు పక్కన పెట్టండి, 2 లక్షలు కూడా కనిపించలేదు నాకు విఎఫ్ఎక్స్ లో. దరిద్రంగా ఉంది సినిమా అయితే. సినిమాలు లేవు, కలెక్షన్స్ రావాలనో లేకపోతే విష్ణుబాబుకి మళ్ళీ పూర్వం ఉన్న హైప్ రావాలనో. ఒకప్పుడు డి సినిమా తీశాడు, అలాంటి సినిమాలు మనకి ఇచ్చాడు, మంచి సినిమాలు ఇచ్చాడు. అప్పుడు విష్ణుకి ఇప్పుడు విష్ణుక కొంచెం ఏమైనా పొగరేమైనా వాళ్ళు అంటారు కదా, అది వచ్చిందేమో అని డౌట్ నాకు. అది మాత్రం నేను ఒప్పుకోవాలి. ఇందాక మనోజ్ గారిని కూడా చూశాను, వాళ్ళకి ఏం గొడవలు ఉన్నాయో నాకు తెలీదు. ఆయన మాత్రం చక్కగా సినిమా చూడడానికి వచ్చారు. అవుట్ ఆఫ్ 10 3. క్యామియో ఉన్నంతసేపు బాగుంది, మిగిలిందంతా అంతేమీ లేదు మూవీ. అంటే డిసప్పాయింట్ అని కాదు, కన్నప్ప స్టోరీ అని చెప్పి కన్నప్ప స్టోరీ ఏం చూపించలేదు లాస్ట్ దాకా. లైక్ ఆ కాన్ఫ్లిక్ట్ కానీ శివుడితో కాన్ఫ్లిక్ట్ ఏం చూపించకుండా ఫిల్లర్ ఎపిసోడ్స్తోనే పెట్టారు మొత్తం అంతా. ఫస్ట్ హాఫ్ అంతా అదంతా అది కాదు కదా కన్నప్ప సినిమా గురించి. యాక్టింగ్ ఓకే, యాక్టింగ్ అందరూ బాగానే చేస్తారు కానీ అంత అలా ఏం లేదు. క్యామియో ఉన్నంతసేపు ఓకే, ఒక 30 మినిట్స్ బాగానే ఉంది. మిగిలినంతా అదే ప్రభాస్ అన్న సేపు ఉన్నంతసేపు చూస్తే చాలు. ప్రభాస్ ఉన్న 20 మినిట్స్ తప్ప ఏది బాగాలేదు. మరి ప్రభాస్ కి ఇక్కడ విష్ణుకి ఏమైనా సీక్వెన్స్ పడదా, ఫైట్ సీన్స్ ఒకటి ఉందా? ఓవరాల్ గా సినిమాకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 5కి ఎంత రేటింగ్ ఇస్తారు? 2 ఇస్తారు. బడ్జెట్ అయినా వస్తుందా, అంటే భారీ బడ్జెట్ చిత్రం అన్నారు. ప్రభాస్ ఉన్నాడు కాబట్టి రావచ్చు. ప్రభాస్ అన్న ఓవరాల్ గా సినిమాలో హైలైట్ క్యారెక్టర్ అంటే ప్రభాసే.